అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 13 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 13 అధ్యాయాల్లో కూడా అసలు ఈ కీర్తనల గ్రంథం దేని గురించి రాయబడింది, కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, ఉదయ సాయంకాల ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 14 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడింది దావీదు కీర్తన. ఇది కూడా దావీదు కీర్తనే. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. ఈరోజంతా కూడా మనం చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి, నీతిమంతులకి దుష్టులకి ఉండే తేడా, చెడ్డవాళ్ళ గతి ఏమవుద్ది, మంచి వాళ్ళ గతి ఏమవుద్ది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఈ విషయాల గురించే ఈరోజంతా కూడా మనం చదువుకుంటాం. బుద్ధిహీనులు నీతిమంతులు వాళ్ళ మధ్య ఉండే తేడా గురించి చెప్పబడింది. బుద్ధిహీనులు అంటే మనం లోక జ్ఞానం తక్కువైన వాళ్ళు అనుకుంటాం. ఇక్కడ లోక జ్ఞానం కాదండి. బుద్ధిహీనులు అంటే దేవుడి గురించి పూర్తిగా తెలియని వాళ్ళు, అసలు దేవుడున్నాడు అన్న విషయమే తెలియని వాళ్ళని దేవుడు బుద్ధిహీనులు అన్నాడు. ఇప్పుడు దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి, మనం ఏ పాపం చేసినా కానీ చూసేవాళ్ళు లేళ్లే, మనం ఏ తప్పు చేసినా కానీ శిక్షించేవాళ్ళు లేళ్లే అని వాళ్ళు అనుకుంటారు. దాని గురించి ముందు వీడియోలో ముందు అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. దేవుడు లేడు, మమ్మల్ని శిక్షించేవాళ్ళు లేడు, మేము ఏ తప్పు చేసినా చెల్లుతుంది అని వాళ్ళ హృదయంలో అనుకుని ఇంకా ఇంకా పాపంలో పడిపోతారు, ఇంకా ఇంకా అసహ్య కార్యాలు చేస్తారు. మేలు చేయువాడు ఒకడును లేడంటే ఎవడైతే దేవుడు లేడు అని ఫీల్ అవుతూ ఉంటాడో వాడు మంచి పనులు చేయడు. ఎందుకంటే భూమి మీద తీర్పు, మంచి చేసినా చెడు చేసినా తీర్పు, పరలోకం నరకం ఇవన్నీ కూడా ఉంటాయి అని నమ్మరు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు ఏం చేస్తాడు, నేను భూమి మీద ఎవరికన్నా చెడు చేస్తే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు, వ్యభిచారంగాని నరహత్యగాని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, చనిపోయాక నేను నరకానికి పోతాను, అలా నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే భూమి మీద నేను మంచిగా బ్రతకాలి, భూమి మీద నీటిగా ఏ తప్పు చేయకుండా అందరినీ ప్రేమిస్తూ నేను బ్రతికితే దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడు, నిత్యమైన మంచి లోకాన్ని ఇస్తాడు అన్నట్టుగా దేవుడిని నమ్మేవారు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అసలు దేవుడే లేడు అనుకోండి, మనం తప్పు చేస్తే ఏంటి, మంచి పని చేస్తే ఏంటి, ఏదైనా కానీ మట్టిలోనే కలిసిపోతాం. పరలోకం నరకం లేనట్టే కదా దేవుడు లేకపోతే. అప్పుడు మనం భూమి మీద మంచి చేసినా చెడు చేసినా తీర్పు అనేది ఉండదు. కాబట్టి దేవుడు లేడు, మమ్మల్ని తీర్పు తీర్చేవాడు లేడు, మేము ఏ తప్పు చేసినా చెల్లిద్ది అన్నట్టుగా బుద్ధిహీనులు అనుకుని ఇంకా ఇంకా పాపాలు చేస్తారు. దేవుడు లేడు అనుకుని మేలు చేసేవాడు ఎవడునూ ఉండడు అనేది దీని అర్థం. కొంతమంది మనం ఎగ్జాంపుల్ చూపించినా కానీ దేవుని నమ్మడానికి ఒప్పుకోరు. అయ్యా ఈ ప్రకృతిని చూడు, ఈ విశ్వాన్ని చూడు, ఇదంతా కూడా చేసింది ఎవరో, దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది అని మనం చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు కావాలని ఒప్పుకోరు. ఎందుకు కావాలని ఒప్పుకోరంటే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే వాళ్ళు చేసే తప్పులు ఆపేయాలి కాబట్టి, వ్యభిచారాన్ని ఆపేయాలి కాబట్టి, దొంగతనాన్ని ఆపేయాలి కాబట్టి, అబద్ధాలను ఆపేయాలి కాబట్టి, మోసాన్ని ఆపేయాలి కాబట్టి, ఇవన్నీ ఆగిపోతున్నాయి కాబట్టి వాళ్ళు దేవుణ్ణి కావాలని నమ్మరు. మనం ఎంత చెప్పాలని ప్రయత్నించినా కానీ దేవుడు లేడు, యెహోవా దేవుడు నిజం కాదు అని వాళ్ళు అంటారు. ఎందుకంటే అది ఒప్పుకుంటే వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు ఆపేయాలి కాబట్టి. అందుకే దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు, బుద్ధిహీనులు అన్నాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఎవరన్నా కానీ దేవుణ్ణి వెతుకుతారేమో. ఇదంతా కూడా ఎవరి గురించి, 2 వచనాలు కూడా దేవుడున్నాడు అని నమ్మని వాళ్ళ గురించి. ఎవరైతే దేవుడు లేడు అనుకుంటున్నారో బుద్ధిహీనులు, వాళ్ళలో ఒక్కడైనా కానీ దేవుణ్ణి వెతుకుతాడేమో. రాత్రిపూట ఆకాశాన్ని నక్షత్రాలను చూసి ఆ దేవుడున్నాడేమో, పగటిపూట ఈ భూమిని చూసి ఆ దేవుడున్నాడేమో. ఎవరైనా కానీ కాసేపన్నా ఆలోచించి దేవుడు ఉన్నాడు అని తెలుసుకుంటారేమో అని దేవుడు ఆకాశం నుండి, పరలోకం నుండి చూస్తున్నాడు. పరలోకం నుండి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే చెడ్డవాళ్ళు దేవునికి దూరంగానే ఉంటారు. వాళ్ళు మేలు చేయరు. మేలు అంటే దేవుడిని వెతకడం, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం. దేవుడు చెప్పినట్టు అంటే మరి ఎలాంటివి, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇలా దేవుడు చెప్పిన వాటిని వారు చేయరు. మేలు చేయువారు అంటే దేవుడిని వెతకరు, దేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు చేయరు. అలా చేసేవాడు ఒక్కడైనను లేడు అని దాని అర్థం. ఈ ఒక్కడైనను లేడు అంటే దేవుడున్నాడు అని నమ్మకుండా మంచిగా ఎవరో బ్రతకలేరు. తల్లిదండ్రులను గౌరవించాలన్నా, పాపం చేయకుండా ఉండాలన్నా, వ్యభిచారం చేయకుండా ఉండాలన్నా, అబద్ధం ఆడకుండా ఉండాలన్నా, భూమి మీద మంచిగా బ్రతికితే పరలోకం, చెడు చేస్తే నరకం, ఇవన్నీ ఎవరు ఆలోచించాలన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా దేవుడున్నాడు అని నమ్మాలి. దేవుడిని నమ్మకుండా మంచిగా బ్రతికే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంతేగాని ఈ వచనాలు అనేవి నీతిమంతుల కోసం కాదు. అంటే దావీదు కోసమో, యోబు కోసమో, పాత నిబంధనలో మనం భక్తులు చదువుకుంటాం వాళ్ళ గురించో,
మనుషులందరి కోసం కాదు. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో, దేవుడిని నమ్మకుండా పాపం చేసేవాళ్ళు, వాళ్ళ కోసమే ఈ వచనాలు అనేది గుర్తుపెట్టుకోండి. చెడ్డవాళ్ళ గురించి ఏమో పైన మాట్లాడుకున్నాం, నీతిమంతుల గురించి ఇదే అధ్యాయంలో మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా ఎవరైతే దేవుడు లేడు అనుకుని పాపం చేస్తున్నారో వాళ్ళ గురించి కానీ మనుషులందరి గురించి కాదు. ఒకడైనను లేడు, మంచివాడు మేలు చేయువాడు ఒకడైనను లేడంటే దీన్ని కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతులు లేడు, ఒక్కడును లేడని పౌలు గారు మాట్లాడతారు. అది ఇది ఒకటే అనుకుంటారండి. రోమీలకు రాసిన పత్రికలో సందర్భం వేరు, ఈ కీర్తనలు 14వ అధ్యాయంలో సందర్భం వేరు. ఇది వేరు అది వేరు అనేది గమనించండి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు మనుషులందరినీ కూడా యేసుక్రీస్తుతో పోలుస్తున్నాడు. యేసుక్రీస్తుతో పోలిస్తే అందరూ కూడా పాపులే కదా. యేసుక్రీస్తు వారు మాట ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ కూడా పాపం చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారితో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా పాపులే, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. కాకపోతే రోమీలకు రాసిన పత్రికలోని సందర్భం వేరు, ఇక్కడ కీర్తనలు 14వ అధ్యాయంలో మేలు చేయువారు లేరు, ఒకడైనా లేడు అనే సందర్భం వేరు. ఇక్కడ ఏంటంటే దావీదు గారు చెడ్డ వాళ్ళకి మంచి వాళ్ళకి, నీతిమంతులకి దుష్టులకి కంపేర్ చేస్తున్నారు. నీతిమంతులు అంటే పాత నిబంధనలో ఎవరైతే భక్తులు దావీదు కానీ యోబు కానీ మోషే కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపారిజన్. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో సందర్భం అనేది మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి. రోమీలకు రాసిన పత్రికలో సందర్భం అనేది యేసుక్రీస్తు వారికి మిగతా మనుషులందరికీ. ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు అనేది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారితో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా పాపులే. యేసుక్రీస్తు వారితో కంపేర్ చేయకుండా యేసుక్రీస్తు వారు దేవుడు మిగతా వాళ్ళందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు అనేది మనం పక్కన పెట్టేస్తే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు. ఈ కీర్తనలు 14వ అధ్యాయంలో ఆ మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మధ్య తేడా. చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, దేవుడు లేడు అనుకుని వాళ్ళు ఎలా పాపాలు చేస్తారు, మంచి వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఎలా ఉంటారు అనేది ఇక్కడ మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మధ్య తేడాని ఈ కీర్తనలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుకునే సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయకండి, ఈ సందర్భాన్ని తీసుకెళ్లి రోమీలకు అప్లై చేయకండి. అది వేరే సందర్భం ఇది వేరే సందర్భం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చాలా మంది ఈ అధ్యాయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, అందుకే మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయినా కానీ అర్థం కాకపోతే ఎవరైనా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చెడ్డవాళ్ళు ఎలా ఉంటారంట, దేవుడు లేడు అని వాళ్ళ హృదయంలో అనుకుని మమ్మల్ని తీర్పు తీర్చేవాళ్ళు లేళ్లే, మేము ఏ పాపం చేసినా కానీ చూసేవాళ్ళు లేళ్లే అన్నట్టుగా వాళ్ళు ఇంకా పాపంలో పడిపోతారు అని దాని అర్థం. దీని గురించి ముందు కీర్తనలో కూడా మనం మాట్లాడుకున్నాం, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఏంటి అని. మరలా ఇక్కడ చెబుతున్నాడు, చెడ్డవాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మరు, దేవుడు అంటే భయభక్తులు వాళ్ళకు ఉండవు, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగును. నా ప్రజలు అంటే దావీదు దగ్గర ఉండే ప్రజలు లేదా అమాయకులు అని దాని అర్థం. ఆహారాన్ని తిన్నట్టుగా ప్రజలను తింటారు అంటే అమాయకుల్ని మోసం చేయడమే ఈ చెడ్డవాళ్ల పని అని దాని అర్థం. రోజు 3 పూట్ల మనం ఎలా అయితే ఆహారం తింటామో చెడ్డవాళ్ళు 3 పూట్ల కూడా మిగతా వాళ్ళను మోసం చేస్తూ బ్రతుకుతారు. అమాయకుల్ని మోసం చేస్తూ వాళ్ళని తిడుతూ కొడుతూ చంపుతూ అలా బతుకుతారు చెడ్డవాళ్ళు అని దాని అర్థం. యెహోవాకు ప్రార్థన చేయరు అంటే దేవుడి మీద వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు, అంతకుముందు చేసిన పాపాలకి వాళ్ళు దేవుడికి క్షమాపణ కూడా అడగరు అని దాని అర్థం. పాపము చేయు వారందరికీ తెలివి లేదా, పాపము చేయువారు బహుగా భయపడుదురు. వారందరికీ తెలివి లేదా అంటే పైన కదా మాట్లాడుకున్నాం, బుద్ధిహీనులు తెలివి లేదు అని. దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు అనే తెలివి వాళ్ళకి లేదు. ఏదో ఒక రోజు దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, ఆ రోజు వాళ్ళు భయపడతారు దేవుడికి. దేవుడి గొప్పతనం ఆ రోజు తెలిసిద్ది వాళ్ళకి. పాపం చేసేటప్పుడు తెలియకపోయినా కానీ దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆ రోజు దేవుడు ఉన్నాడు అని, దేవుడు తీర్పు తీరుస్తాడని వాళ్ళకి తెలిసిద్ది అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ 4 వచనాల్లో కూడా చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది మనం చదువుకున్నాం. 5వ వచనం నుండి నీతిమంతుల గురించి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమునున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల వైపు ఉంటాడు, నీతిమంతులకి న్యాయం తీరుస్తాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. చెడ్డవాళ్ళు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయరు, ఆ దుష్టులు బాధపడే వాళ్ళని తృణీకరిస్తారు, వాళ్ళని పక్కన పెట్టేస్తారు. కానీ వాళ్ళకి ఆశ్రయం దేవుడు. వాళ్ళకి న్యాయాన్ని ఎవరు తీరుస్తారు, దేవుడు తీరుస్తాడు. పైన కూడా మనం చదువుకున్నాం కదా, దుష్టులు అలాగే అనుకుంటారు, వాళ్ళు ఇంకా అమాయకుల్ని మోసం చేస్తారు, కానీ వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు, దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, దేవుడు వాళ్ళకి న్యాయం తీరుస్తాడు. సియోనులో నుండి ఇజ్రాయేలీలకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును.
దావీదు గారు ఇజ్రాయెల్ మధ్య ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తే సియోనులో నుండి అంటే దేవుడు ఉండే స్థలంలో నుండి, ఆ ప్రత్యక్ష గుడారము ఆ దేవుడు ఉండే స్థలంలో నుండి ప్రజలందరికీ కూడా రక్షణ కలుగుద్ది. దేవుడు చెరలోని తన ప్రజల్ని అంటే చెర అంటే కష్టాలు. ఈ కీర్తన దావీదు గారు కదా రాస్తుంది. ఇజ్రాయేలీలు ఇంకా తర్వాత బబులోని చెరగలుగుతారు, ఇవన్నీ కూడా దావీదు కాలంలో జరగలేదు. ఇక్కడ చెర అంటే కష్టాలు శ్రమల్లో చిక్కుపడి ఉన్న తన ప్రజల్ని దేవుడు రక్షిస్తాడు. ఆ శ్రమలు అనే చెర నుండి దేవుడు వాళ్ళని బయటికి రప్పిస్తాడు. దేవుడు వాళ్ళని రక్షించినప్పుడు అందరూ కూడా హర్షిస్తారు, సంతోషిస్తారు. ప్రజలందరూ కూడా దేవుడి యొక్క న్యాయాన్ని బట్టి, దుష్టులకు ఆయన తీర్చే తీర్పును బట్టి ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఆ కాలంలో ఇజ్రాయేలీలు, ఈ కాలంలో దేవుడిని నమ్ముకున్న అందరూ కూడా సంతోషిస్తారు అని దాని అర్థం. ఈ 14వ అధ్యాయంలో నీతిమంతులకి చెడ్డవాళ్ళకి తేడా మనం చూసాం. చెడ్డవాళ్ళేమో దేవుడు లేడు అనుకుని పాపం చేస్తూ ఉంటారు, నీతిమంతులేమో దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడే వాళ్ళని రక్షిస్తాడు అన్నట్టుగా విశ్వాసాన్ని కలిగి ఉంటారు. దేవుడు వాళ్ళని రక్షించినప్పుడు నీతిమంతులు ఆనందపడతారు, నీతిమంతులు దుష్టులు. వాళ్ళ మధ్య తేడా చదువుకున్నాం 14వ అధ్యాయంలో. కీర్తనలు 15వ అధ్యాయంలో కూడా నీతిమంతులు ఎలా ఉంటారు అనేది ఇంకా చెప్పబడుతుంది. నీతిమంతుల గురించి దావీదు కీర్తన, ఇది కూడా దావీదు కీర్తనే. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యెహోవా గుడారము అన్న, యెహోవా పరిశుద్ధ పర్వతము అన్న దేవుడు ఉండే ప్లేసు. దేవుడి దగ్గర ఎవరు ఉండగలరో, యెహోవా దగ్గర ఎవరు ఉండగలరో, అతిథిగా అన్నా కానీ ఆయనతో పాటు నివసించాలన్నా కానీ అది ఎవరికి సాధ్యమైద్ది? ఎవరు దేవుడితో కలిసి జీవిస్తారు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుడితో పాటు ఎవడు జీవిస్తాడు? దేవుడు ఉండే పరలోకానికి ఎవరు వెళ్తారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి ప్రకారంగా నడుచుచు నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఏదో పైపైకి కాదు, హృదయపూర్వకంగా భక్తిని చూపించేవాడు, హృదయపూర్వకంగా సత్యాన్ని పలికేవాడు. ఈ 2వ వచనంలో మనం 10 ఆజ్ఞలు పెట్టుకోవచ్చు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. వాటన్నింటి ప్రకారంగా బ్రతికేవాడు దేవుడితో పాటు నివసిస్తాడు అని దాని అర్థం అనమాట. 14వ అధ్యాయం అనేది దుష్టులు ఎలా ఉంటారు అనే దాంతో మొదలైంది. 15వ అధ్యాయం అనేది నీతిమంతులు ఎలా ఉంటారు అనే దాంతో మొదలవుతుంది. నీతిమంతులు మంచిగా బ్రతుకుతారు, దేవుడితో నివసించేలాగా అంటే పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకుంటారు. అట్టివాడు నాలుకతో కొండెములు ఆడడు, తన చెలికానికి కీడు చేయుడు. నాలుకతో కొండెములు అంటే అబద్ధాలు ఆడడు, ఎదుటి వాళ్ళను మోసం చేసే మాటలు పలకడు, గర్వంతో డంబాలు చెప్పుకోడు, తన చెలికానికి కీడు చేయడు. తన పక్కన ఎవరైతే ఉంటారో తన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ తన పొరుగు వాడికి కీడు చేయడు. వాడు నాశనం అయిపోవాలని కోరుకోడు, వాడు నాశనం అయిపోతేనే నేను బాగుంటాను అన్నట్టుగా స్వార్థంగా కూడా ఆలోచించడు. తన పొరుగు వాని మీద నింద మోపడు, అబద్ధ సాక్ష్యాలు పలకడు, ఆధారం లేని నిందలు వేరే వాళ్ళ మీద మోపడు. నీతిమంతుడిగా మనం బ్రతకాలంటే ఇవన్నీ కూడా మనం కూడా పాటించాలి. ఆధారాలు లేకుండా ఎవరిని కూడా మనం నిందించకూడదు, వాళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళ బాగునే మనం కోరుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు పాడైపోవాలి అన్నట్టుగా వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు. యథార్థ హృదయంలో ఉండాలి, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి ఏ పని చేసినా కానీ. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. చెడ్డ వాళ్ళకి దూరంగా ఉంటాడు, చెడు పనులకి దూరంగా ఉంటాడు, మంచి వాళ్ళతో కలిసి సహవాసం చేస్తాడు, మంచి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, నువ్వు ఇంకా మంచిగా బ్రతకాలి అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తాడు. అదే చెడ్డవాళ్ళు అయితే ఆ మంచిగా బ్రతకడం వల్ల ఏం సాధించావు, ప్రార్థన చేసి చర్చికి వెళ్ళి మంచిగా ఉండి అబద్ధాలు ఆడకుండా ఫైనల్గా నువ్వు ఏం సాధించావు, శ్రమలు పడుతున్నావు కదా అన్నట్టుగా మంచి వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు. మనం ఇలాగే బ్రతికితే పరలోకానికి వెళ్తాం, దేవుడు చూస్తాడు, దేవుడు న్యాయం తీరుస్తాడు అన్నట్టుగా భయభక్తులు కలిగి ఉన్న వారిని సన్మానించి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండేవాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు నోట్లో నుండి చెడ్డ మాటలు బూతులు, దేవుడు చూడలే అన్నట్టుగా చెడు కార్యాలు అలా మనం చేసుకుంటూ వెళ్తే మనం చెడ్డవాళ్ళం అవుతాం. దేవుడు చెప్పిన ఈ లక్షణాల ప్రకారంగా బ్రతికితే మనం మంచి వాళ్ళం అవుతాం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒకవేళ అతడు ఏదైనా మాట ఇచ్చాడు అంటే దానివల్ల అతనికి శ్రమ కలిగినా కానీ ఆ మాట తప్పడు, అన్న మాట మీద నిలబడతాడు. తన ద్రవ్యమును వడ్డీకియడు. వడ్డీకియడు అంటే ఎవరన్నా కానీ బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధ నుండి కూడా నేను డబ్బులు సంపాదించుకోవాలి, అతడికి ఇప్పుడు డబ్బులు ఇస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చిద్దేమో, వడ్డీ వచ్చిద్దేమో, ఎదుటి వాళ్ళ బాధలను కూడా తమకు లాభదాయకంగా మార్చుకోవాలి, అలాంటి సమయాల్లో కూడా వ్యాపారం చేయాలి అన్నట్టుగా నీతిమంతులు ఆలోచించరు. ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం. ఒక ఇజ్రాయేలీయుడు ఇంకో ఇజ్రాయేలీయుడిని
ఇజ్రాయేలీడికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు అని. ఎజ్రా కాలంలో అలా చేశారని ఎజ్రా వాళ్ళని నిందిస్తాడు కూడా. ఇజ్రాయేలీలు ఇంకో ఇజ్రాయేలీడు బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధని తమకు ఉపయోగకరంగా మార్చుకోవాలి అన్నట్టుగా వడ్డీతో వ్యాపారం చేయకూడదు, డబ్బుని సంపాదించుకోవాలి అనే కోరికతో ఎదుటి వాళ్ళ మీద ప్రేమను చంపుకోకూడదు అని దాని అర్థం. ఈ కాలంలో మనం కూడా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలి, అందులో కూడా మనం డబ్బు సంపాదించుకోవాలి అన్నట్టుగా మనం ఆలోచించకూడదు. ఒకవేళ మనం అలా ఆలోచిస్తే మనం చెడ్డవాళ్ళం అవుతాం, నీతిమంతులు అవ్వం. నిరపరాధిని చెరుపుట్టకై లంచం పుచ్చుకొనడు. లంచాలు తీసుకుని మంచి వాళ్ళని చెడ్డవాళ్ళలాగా, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళలాగా న్యాయాన్ని మార్చకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే లంచం తీసుకొని అర్హులైన వాళ్ళకి న్యాయం చేయకుండా అర్హులు కాని వాళ్ళకి కూడా ఏదో రకంగా మేలు చేసి అలా ఉండకూడదు. మనం న్యాయం ప్రకారంగా ప్రవర్తించాలి, లంచాలు తీసుకోకూడదు. నిరపరాధిని అపరాధిగానో అపరాధిని నిరపరాధిగానో మనం న్యాయాన్ని మార్చకూడదు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడ్డు. ఇలా ఉంటే దేవుడు వాడిని నీతిమంతుడిగా ఎంచుతాడు, దేవుడితో పాటు నివసించే అవకాశాన్ని వాడు పొందుకుంటాడు. పైన చదువుకున్నాం కదా, నీ గుడారములో అతిథిగా ఉండివాడెవడు, నీతో పాటు నివసింపదగిన వాడెవడు అని చెప్పి మనం పరలోకానికి వెళ్ళాలంటే, దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళాలంటే మనం నీతిమంతులుగా బ్రతకాలి, చెడు చేయకుండా బ్రతకాలి. చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు అనేది 14వ అధ్యాయంలో చదువుకున్నాం, మంచి వాళ్ళు ఎలా ఉంటారు అనేది 15వ అధ్యాయంలో చదువుకున్నాం. వీళ్ళిద్దరికీ తీర్పు ఎలా జరుగుతుంది, వాళ్ళ అంతం ఎలా ఉంటుంది అనేది 16వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ఈ 16వ అధ్యాయాన్ని కూడా ఈరోజు చదువుకొని 17వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. మంచి వాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు అని వాళ్ళ లక్షణాలు మనం చూసాం కదా, వాళ్ళ గతేమవుద్ది, వాళ్ళ అంతమేమవుద్ది అనేది 16వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. దావీదు రసిక కావ్యము. రసిక అంటే చాలా మంది శృంగారానికి సంబంధించింది అనుకుంటారండి, అది కాదు. హీబ్రూలో ఇక్కడ మిక్తామ్ అనే పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దాయడం, గుర్తించడం అలా వస్తే. కాకపోతే ఈ మిక్తామ్ అనేది ఆ అర్థాలతో రాయలేదు. ఇదేంటంటే ఒక రాగం. పైన మనం చదువుకున్నాం కదా, ఏ అధ్యాయం చదివినా కానీ అది ఏ రాగంలో పాడాలి, అష్టమ శృతి మీద, మత్లబ్బేన్ రాగం మీద ఏ రాగంలో పాడాలి అని చెప్పి, ఏ ట్యూన్తో పాడాలి అని చెప్పి మనం పైనుండి కూడా చదువుకుంటూ వస్తున్నాం కదా. ఈ మిక్తామ్ అనేది కూడా ఒక రాగం, అదొక ట్యూన్. ఆ ట్యూన్లో ఇది పాడాలి అని. కేవలం ఈ 16 మాత్రమే కాదు, కీర్తనలు 56 నుండి 60 అధ్యాయాలు కూడా, అక్కడ చదువుకునే కీర్తనలు కూడా ఇదే మిక్తాం అనే రాగంతో పాడాలి. ఇదేదో శృంగారానికి సంబంధించిందో, దాయడానికి సంబంధించిందో, గుర్తించడానికి సంబంధించిందో కాదు. ఇది ఒక రాగం, ఒక ట్యూన్, సంగీతానికి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఈ రసిక కావ్యం అనేదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, అందుకే చెబుతున్నాను. ఇది సంగీతానికి సంబంధించింది, ఒక ట్యూన్కి సంబంధించింది. కరెక్ట్గా ఆ ట్యూన్ని ఎలా అనువదించాలో తెలియక ఇక్కడ ఈ పదం వాడారు అనేది గుర్తుపెట్టుకోండి. చాలా బైబిల్స్లో మిక్తాము కావ్యం అనే ఉంటుంది. లేదు మీ బైబిల్లో ఎలా ఉంటే గనక దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దావీదు మంచివాడు, నీతిమంతుడు, అలాంటి వాళ్ళకి దేవుడే ఆధారం అని కూడా మనం చదువుకున్నాం కదా. ప్రభువా, నీవే నాకు ఆధారం, నన్ను కాపాడు, ఏ మనిషి కూడా నన్ను కాపాడలేడు, నువ్వే నన్ను కాపాడగలవు అన్నట్టుగా దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. కేవలం దావీదు గారనే కాదండి, మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలి, దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడు అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి అనేది ఈ కీర్తన నుండి మనం నేర్చుకోవాలి. నేను ఈలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. భూమి మీద ఎవరైతే యెహోవా దేవుని నమ్ముకుంటున్నారో వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారు, వాళ్ళంటేనే నాకు ఇష్టం అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. 14వ అధ్యాయంలో బుద్ధిహీనులు దేవుడు లేడు అన్నట్టుగా అనుకుంటారని మనం చదివాం కదా. ఈ 16వ అధ్యాయంలో యెహోవా దేవుని నమ్ముకునే వాళ్ళు శ్రేష్ఠులు, అంటే వీళ్ళు జ్ఞానం కలిగి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా దావీదు గారు చెప్తున్నారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అంటే ఆ కాలంలో ఉన్న విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నారు దావీదు గారు. వారు అర్పించు రక్త పానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను, వారి పేర్లు పలకడానికి కూడా, వాళ్ళ విగ్రహాల పేర్లు పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. ఆ కాలంలో విగ్రహారాధనని దేవుడు ఎందుకు వ్యతిరేకించాడు, విగ్రహారాధన ఎందుకు తప్పు అనేది ఇప్పటికే నేను చాలా వీడియోలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఆ కాలంలో విగ్రహారాధన పేరుతో మూఢనమ్మకాలు ఉండేవి బాగా. మూఢనమ్మకాలు అంటే మనుషుల్ని విగ్రహాలకి బలు ఇవ్వడం, వ్యభిచారాలు చేయడం, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు, మగవాళ్ళతో మగవాళ్ళు అలా వ్యభిచారం చేయడం, ఈ మూఢనమ్మకాలన్నీ కూడా ఆ కాలంలో ఉన్న విగ్రహారాధనతో పాటు ఉండేవి. రక్తపానీయాలు అంటే కేవలం జంతు బళ్ళు అనుకోకండి, మనుషుల్ని కూడా అలా బల్లుగా అర్పించేవాళ్ళు. అందుకే దేవుడు విగ్రహారాధనని అంతగా వ్యతిరేకించాడు ఆ కాలంలో. దావీదు నీతిమంతుడు కాబట్టి నాకు కూడా అవన్నీ అంటే అసహ్యం, వాటి పేర్లు పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు.
మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. స్వాస్థ్య భాగము, పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము, ఈ పదాలన్నింటినీ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది భూమి మీద ఉండే స్థలాల గురించి దావీదు గారు మాట్లాడట్లా. దావీదు గారు ఇక్కడ వేటి గురించి మాట్లాడుతున్నారంటే దేవుడితో పాటు సహవాసం, దేవుడితో పాటు నేను ఉంటాను, పరలోకంలో నేను ఉంటాను అనే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. నీవే నా స్వాస్థ్యము, నీవే నా స్వాస్థ్య భాగము, మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను అంటే పరలోకంలో నువ్వు నీతిమంతులకి స్థలాలను ఏర్పరిచావు, స్వాస్థ్యాన్ని ఏర్పరిచావు, అది నాకు ఇస్తానన్నావు కదా. పరలోకంలో ఉండే భాగం శ్రేష్టమైన భాగం కదా. భూమి మీద ఏదైనా కానీ కొంతకాలం తర్వాత నశించిపోయిద్ది, నీతో పాటు ఉండే భాగ్యాన్ని, పరలోకంలో ఉండే భాగ్యాన్ని నాకు ఇస్తానన్నావు కదా అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ దేవుణ్ణి బట్టి పరలోకం వెళ్తాను అనే దాన్ని బట్టి ఆనందిస్తున్నారు. ఈ స్వాస్థ్య భాగము అంటే ఇవి భూమి మీదకి సంబంధించిన స్థలాలు కాదు, నీతిమంతులకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, ఆ పరలోకంలో వాళ్ళు దేవుడితో పాటు ఉంటారు, అందును బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు అందని అర్థం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చూడండి, దావీదు గారు తనకు తానే బోధించుకుంటున్నాడు. దావీదు యొక్క అంతరింద్రియాలు దావీదుకి బోధిస్తున్నాయి అంటే కవితా రూపంలో నా మనసు దేవుణ్ణి కీర్తించమని చెప్తుంది, నా మనసు ఎప్పుడు కూడా దేవునిలో అతిశయించమని చెప్తుంది, నా శరీరం నా మనసు నన్ను దేవుడి వైపుకే నడిపిస్తాను అన్నట్టుగా కవితా రూపంలో చెప్తున్నాడు. నా దేవుణ్ణే నేను స్తుతిస్తాను, నా ఆత్మ నన్ను అలాగే ముందుకు నడిపిస్తుంది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నన్నెవరో కూడా ఏం చేయలేరు. ఎంతమంది దుష్టులు చెడ్డవాళ్ళు నా మీద కుట్రలు పనినా కానీ నన్నెవరో ఏం చేయలేరు అన్నట్టుగా దావీదు గారు మాట్లాడుతున్నారు. నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు మనుషుల వల్ల మనకు ఆపదలు కలిగినప్పుడు మనం ఎలా ప్రార్థించాలి అనేది మనం చదువుకున్నాం కదా. ఇక్కడ దావీదు గారు మరలా అదే చెబుతూ ఎంతమంది నాకు వ్యతిరేకంగా తిరిగినా కానీ దేవుడు నన్ను కాపాడతాడు, పరలోకంలో నాకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు అన్నట్టుగా దావీదు గారు ఆనందపడుతున్నారు. 14వ అధ్యాయంలోనేమో చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు అని మనం చదువుకున్నాం, 15వ అధ్యాయంలోనేమో మంచివాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అని మనం చదువుకున్నాం, 16వ అధ్యాయంలోనేమో మంచివాళ్ళు నీతిమంతులు పరలోకం వెళ్తారు, చెడ్డవాళ్ళు పరలోకం వెళ్ళరు, యెహోవాకి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళు పరలోకం వెళ్ళరు, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళని దేవుడు కాపాడతాడు, పరలోకంలో వాళ్ళకి స్థలాలను ఏర్పాటు చేస్తాడు. అందును బట్టి నేను ఆనందపడుతున్నాను, నేను దేవుణ్ణి కీర్తిస్తున్నాను, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. దావీదు గారు ఎంత ఆనందపడుతున్నారు చూడండి. నేను పరలోకం వెళ్తాను, దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడు నాకు పరలోకంలో స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, దుష్టుల నుండి నన్ను కాపాడతాడు అన్నట్టుగా దావీదు గారు ఆనందపడుతున్నారు. నా ఆత్మ ఆనందపడుతుంది, నా శరీరం కూడా ఆనందపడుతుంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నేను చనిపోయిన తర్వాత పాతాళంలోనే ఉండను, నరకంలోనే ఉండను, దేవుడి దగ్గరికి వెళ్తాను, దేవుడి గుడారంలో అతిథిగా ఉంటాను, దేవుడి పరిశుద్ధ పర్వతం మీద నేను ఉంటాను, ఆయనతో పాటు సహవాసం చేస్తాను. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, నా శరీరాన్ని కూడా నువ్వు కాపాడతావు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. పైనుండి కూడా ఆత్మ శరీరం రెండింటి గురించి చెప్తున్నాడు కదా. నా ఆత్మ హర్షించున్నది, నా శరీరం కూడా సురక్షితంగా ఉందని చెప్పి నా ఆత్మను నువ్వు పరలోకానికి తీసుకెళ్తావు, నా శరీరాన్ని కూడా నువ్వు రక్షిస్తావు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఈ మాట కొత్త నిబంధనలో కూడా మనకు కనబడిద్ది. యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం ఇది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 25వ వచనం నుండి మనం చదివితే ఈ 8వ వచనం నుండి ఇప్పటిదాకా మనం చదువుకున్నవన్నీ కూడా అక్కడ కూడా కనబడతాయి. అలాగే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో కూడా మనకు కనబడతాయి. అక్కడేమో వీటిని యేసుక్రీస్తు వారి గురించి అన్నట్టుగా పేతురు గాని పౌలు గాని చెప్తారు. ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నాం, ఇవన్నీ దావీదు గారి గురించి అని మనం చదువుకున్నాం కదా. ఇవన్నీ కూడా దావీదుకి ఎలా వర్తిస్తాయి, యేసుక్రీస్తు వారికి ఎలా వర్తిస్తాయి, ఈ రెండు కూడా ఈరోజు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా ఈ వచనాలన్నీ కూడా దావీదుకి ఎలా వర్తిస్తాయి అంటే దావీదుకు మాత్రమే కాదు, నీతిమంతులందరికీ కూడా. దావీదులాగా ఎవరెవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. ఏంటంటే భూమి మీద మంచిగా బ్రతికితే, ఈ 15వ అధ్యాయంలో లక్షణాలు చూసాం కదా, వాటన్నింటి ప్రకారంగా భూమి మీద మనం మంచిగా బ్రతికితే 14వ అధ్యాయంలో ఏవైతే చెడ్డ లక్షణాలు చెప్పాడు దేవుడు, అలా దుష్టుల్లాగా మనం ఉండకుండా మంచివారిగా మనం బ్రతికితే మనం దేవుడితో పాటు ఉంటాం, పరలోకానికి వెళ్తాం. మంచి వాళ్ళందరికీ కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఎప్పటికీ కూడా మన ఆత్మ పాతాళంలోనే ఉండదు, పరలోకానికి వెళ్ళిద్ది మన ఆత్మ అనేంత వరకు దావీదు గారికి ఇది అప్లై అవుతుంది, మనకు కూడా అప్లై అవుతుంది. ఎవరైతే నీతిమంతులు ఉంటారో, మంచి వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది అప్లై అవుతుంది. అయితే ఈ వచనం మాత్రం నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అనేది మాత్రం యేసుక్రీస్తుకి వర్తించిద్ది. ఎందుకంటే దావీదు గారు చనిపోయిన తర్వాత దావీదు గారి శరీరం అనేది మట్టిలో కలిసిపోయిందా, కలిసిపోలేదా?
కుళ్ళు పట్టిందా పట్టలేదా? పట్టింది. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 రోజుల లోపే, అంటే యేసుక్రీస్తు వారి శరీరం అనేది కుళ్ళు పట్టక మునిపే యేసుక్రీస్తు వారి శరీరాన్ని దేవుడు మరలా లేపాడు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు. నీ పరిశుద్ధుడిని నీవు కుళ్ళు పట్టనివ్వు అంటే యేసుక్రీస్తు వారు 3వ రోజున తిరిగి బ్రతుకుతారు అనే ప్రవచనం. ఈ ప్రవచనాన్ని దేవుడు ముందుగానే దావీదుకి చెప్పాడు. దావీదు ద్వారా మనందరికీ తెలిసేలాగా ఈ కీర్తన రాయించాడు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారికి ఈ అధ్యాయానికి సంబంధం ఏంటి? ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో మధ్యలో సడన్ గా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగిస్తేనే మిగతా వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు కాబట్టి, మన ఆత్మ పరలోకం వెళ్ళాలన్నా, మన శరీరం మహిమా శరీరాన్ని ధరించుకోవాలన్నా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగాలి. మన 30 డే బైబిల్ కోర్సులో కూడా చెప్పాను మహిమా శరీరం గురించి. యేసుక్రీస్తు వారు చనిపోతేనే మన పాపాలు ఎలా పోతాయి అనే దాని గురించి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక వివరించేటప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, చనిపోయిన వాళ్ళల్లో మొట్టమొదటిగా తిరిగి లేచిన వాడు, తన శరీరాన్ని మహిమా శరీరంగా మార్చుకున్న మొట్టమొదటి వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. అదేంటి? చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారు కూడా లాజర్ని లేపారు కదా, పాతకాలంలో కూడా ఏలియా లేపాడు కదా, ఎలీషా లేపాడు కదా అన్నట్టుగా మీరు అనుకోకండి. వాళ్ళందరూ కూడా మరలా భూమి మీద బతికిన వాళ్ళు. అలా కాకుండా చనిపోయి మహిమా శరీరంతో తిరిగి లేచిన వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీరం కుళ్ళు పట్టక మునిపే ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. మహిమా శరీరంతో తిరిగి లేచాడు. మిగతా నీతిమంతులు ఎవరైనా ఉండనే, దావీదు గాని, మోషే గాని, ఏలియా గాని, ఎలీషా గాని, నీతిమంతులు ఎవరైనా ఉండనే, వాళ్ళందరి శరీరాలు మట్టిలోనే కలిసిపోయాయి. ఇంకా మహిమా శరీరాలుగా మారలేదు. మహిమా శరీరాలుగా మారాలంటే యేసుక్రీస్తు వారు రెండోసారి రావాలి. మొట్టమొదటిగా మహిమా శరీరాన్ని ధరించుకున్న వ్యక్తి, మహిమా శరీరాన్ని ధరించుకున్న ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేగిస్తేనే, ఆయన శరీరం మహిమా శరీరంగా మారితేనే మనందరం కూడా పరలోకం వెళ్ళటం వీలవుద్ది. మనందరం కూడా మహిమా శరీరాన్ని ధరించుకోవడం వీలవుతుంది. ఈ 16వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటి? చనిపోయిన తర్వాత నీతిమంతులందరూ కూడా పరలోకానికి వెళ్తారు, దుష్టులందరూ కూడా నరకంలో విడవబడతారు. ఇదే కదా ఈ 16వ అధ్యాయం యొక్క సారాంశం. అలా మనం పరలోకం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు రావాలి. ఆయన మహిమా శరీరంతో పునరుద్ధానుడు అవ్వాలి. కాబట్టి దాన్ని కూడా ఇదే అధ్యాయంలో చెప్పారు. జరగబోయేదాన్ని దేవుడు దావీదు ద్వారా చెప్పించాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని కొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యాల్లో కూడా మరలా ప్రస్తావించారు. 14వ అధ్యాయంలోనేమో చెడ్డవాళ్ళు ఎలా ఉంటారని మనం చదువుకున్నాం. 15వ అధ్యాయంలోనేమో మంచి వాళ్ళు ఎలా ఉంటారని మనం చదువుకున్నాం. 16వ అధ్యాయంలోనేమో మంచి వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, చెడ్డవాళ్ళు పాతాళంలోనే నరకంలోనే విడవబడతారు. అలా మంచి వాళ్ళు పరలోకం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగాలి. ఆయన మహిమా శరీరాన్ని ధరించుకోవాలి. ఆయన శరీరం కుళ్ళు పట్టకూడదు అనేది దేవుడు ఇక్కడ చెప్పాడు. మనం కొత్త నిబంధన చదివితే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, మనందరికీ కూడా రక్షణ కల్పించారు. మరలా ఆయన రెండోసారి వస్తాడు. అప్పుడు ఈ అధ్యాయంలో మాట్లాడుకున్నట్టుగా నీతిమంతులందరూ కూడా దేవునితో నివసించడానికి పరలోకం వెళ్తారు. వాళ్ళందరూ కూడా మహిమా శరీరాలు ధరించుకుంటారు. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నరకంలో విడవబడతారు. అది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మనందరం కూడా పరలోకం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగాలి కాబట్టి ఆ ప్రవచనాన్ని కూడా ఇదే అధ్యాయంలో కలిపి చెప్పారు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గం అంటే ఏంటి అనేది దేవుడు మనకి తెలియజేశాడు. యేసుక్రీస్తు వారే ఆ మార్గం. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తే సంపూర్ణ సంతోషం కలుగుతుంది, నిత్య సంతోషం కలుగుతుంది. సంపూర్ణ సంతోషం అంటే కొంచెం కూడా బాధ లేకుండా. మంచి చెడులు అనేవి భూమి మీద కలిసి ఉంటే పరలోకంలో నరకంలో మంచి చెడులు అనేవి విడిపోతాయి కాబట్టి సంపూర్ణ సంతోషం కలుగుద్ది. అది కూడా కొద్ది సమయం మాత్రమే కాదు, నిత్యము కలుగుతుంది. దేవుడితో మనం నిత్యము జీవిస్తాము. అలా జీవించాలంటే మనం నీతిమంతులుగా బ్రతకాలి. యేసుక్రీస్తుని నమ్ముకుని పాపక్షమాపణ పొందుకుని యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా అయితే బ్రతకమన్నారో ఈ 15వ అధ్యాయంలో ఏ లక్షణాలు అయితే రాయబడ్డాయో అలా మనం నీతిమంతులుగా బ్రతికితే అప్పుడు దేవుడితో పాటు మనం సహవాసం చేస్తాం, దేవుడితో పాటు పరలోకంలో మనం నివసిస్తాం. లేదా చెడ్డగా మనం బ్రతికితే, దేవుడు చూడట్లేదు అన్నట్టుగా పాపాలు చేస్తూ బ్రతికితే నరకంలోనే మనం విడవబడతాం అనేది ఈరోజు చదువుకున్న ఈ 14, 15, 16 ఈ 3 అధ్యాయాల యొక్క సారాంశం. ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 17వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.